హలో ఎవ్రీవాన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఇది నేను సండే రోజు షూట్ చేసి పెట్టుకున్న వీడియో అండి. ఈరోజు అప్లోడ్ చేసేస్తానండి. ఇంకా నేను ఎలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అంటే జీలకర్ర ఎందుకంటే మనకు డైజెషన్ మటన్ అనేది తొందరగా మనకు డైజెషన్ కాదు కదండి. అందుకే నేను ప్రతి కర్రీలో జీలకర్ర వేసుకుంటానండి. ఇంకా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైజెషన్ తొందరగా అవుతుందని చెప్పేసి నేను కంపల్సరీ ప్రతి కర్రీలోకి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇంకా నీట్గా కడుగు పెట్టుకున్న మటన్ వేసేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్లో ఉడికించిన తర్వాతకు దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాతకు ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించాను. ఉట్టిగా మూత పెట్టేసి ఆ తర్వాత దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 మిక్సీ చేసి వేసేసానండి. ఇంకా ఆ తర్వాతకు ఒక గ్లాస్ వాటర్ పోసానండి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొద్దిగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకోనండి. ఇంకా మళ్ళీ పెట్టుకొని ఒక 5 విజిల్స్ అలా ఉడికించండి. మటన్ తొందరగా ఉడకదు కదండి. ఇంకో 5 విజిల్స్ వరకు అక్కడ ఉడికించాను. ఉడికించిన తర్వాత ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నేను చాలా టేస్ట్గా అయిందండి. అంటే నేను టమాటాలు యూజ్ చేయనండి. చాలా మటుగా అనుకోవచ్చు ఈమెంది టమాటాలు వేయదు కర్రీలో అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.